పవన్ కళ్యాణ్ టీడీపీకి అమ్ముడుపోయాడా? అసలు టీడీపీ బి టీమ్గా పనిచేసేందుకే జనసేన పార్టీ పెట్టారా? 24 సీట్లప్పుడు వామన పురాణం చెప్పారు పవన్ కళ్యాణ్, 21 సీట్లకి గరుడు పురాణం చెప్తాడా? సిబిఎన్ జైల్లో ఉన్నప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చని చెప్పిన బీజేపీ వ్యూహాన్ని పవన్ కళ్యాణ్ ఎందుకు తోసిపుచ్చాడు? 21 సీట్లతో సీఎం ఏమో కానీ కనీసం కింగ్ మేకర్ అయ్యే అవకాశమైనా ఉందా? అసలు ఏ ప్రాతిపదికన 21 సీట్లకే పరిమితం అయ్యాడు? దీని వెనక ఆయన చెప్తున్న వ్యూహం ఏమిటి? 90% స్ట్రైక్ రేట్ అని నొక్కి ఒక్కాణిస్తున్న పవన్ కళ్యాణ్ గారు అది సాధ్యమేనా? ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొడుకు ఐఏఎస్ ఆర్ ఐపీఎస్ ఆఫీసర్ అయ్యాడు అనుకోండి, ఎవరైనా పట్టించుకుంటారా? కానీ అదే ఒక కటిక పేదరికంలోంచి వచ్చిన ఒక బిడ్డ ఐపీఎస్ అధికారి అయ్యాడంటే అది సెన్సేషన్ మాత్రమే కాదు, చాలా మందికి ఇన్స్పిరేషన్ కూడా అవుతుంది. కానీ చాలా విచిత్రంగా ఇలాంటి విషయం రాజకీయాల్లో కనుక జరిగితే, అంటే ఏ డబ్బు లేనివాడు రాజకీయాల్లో వస్తే ప్రజల ఆలోచనలు అందుకు భిన్నంగా ఉంటాయి. రాజుగారి కొడుకు రాజుగారు యువరాజు, ఆ తర్వాత అతనే మహారాజు జేజేలు కొట్టినట్లు ఎమ్మెల్యే కొడుకు ఎమ్మెల్యే, ఎంపీ కొడుకు ఎంపీ, సీఎం కొడుకు సీఎం అవ్వాలి అని ప్రజలే జేజే కొడుతుంటారు. అది ఎందుకు? రాజశేఖర్ రెడ్డి గారు తండ్రి వైఎస్ రాజారెడ్డి గారి కొడుకుగా ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయింది 1978లో. అలా 5 టైమ్స్ ఎమ్మెల్యే, 4 టైమ్స్ ఎంపీగా, ఫైనల్లీ 2004 అసెంబ్లీ ఎన్నికల్లో, అంటే రాజకీయ ప్రస్థానం చేసి 26 ఏళ్లు గడిచాక ముఖ్యమంత్రిగా ప్రజల చేత ఎన్నుకోబడ్డారు. 26 ఏళ్లు. చంద్రబాబు నాయుడు గారు 1975లో ఇండియన్ యూత్ కాంగ్రెస్లో చేరి 1978లో చంద్రగిరి కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యారు. 1982 ప్రాంతంలో టీడీపీలో చేరారు. ఆ తర్వాత 1995లో ఎన్టీఆర్ గారి నాయకత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు వచ్చి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టినప్పటికీ ప్రజల చేత టీడీపీని గెలిపించిన ముఖ్యమంత్రి అయింది మాత్రం 1999లో. ఇక్కడ సిబిఎన్ సీఎం అనే టార్గెట్ రీచ్ అవ్వడానికి మొత్తం 21 సంవత్సరాలు పట్టింది. ఎన్టీఆర్ గారిని మినహాయిస్తే ప్రధాన పార్టీలో పేరొందిన ఈ ఇద్దరిని ఈ రాజకీయ చరిత్రలు గమనిస్తే కనీసం 2 దశాబ్దాల పాటు రాజకీయాల్లో ఉంటే గానీ ముఖ్యమంత్రి పదవి వాళ్ళు దక్కించుకోలేకపోయారు. ఇక్కడ ప్రశ్న, ఈ ఇద్దరు నాయకులు వితౌట్ మనీ, మజిల్, మీడియా పవర్ లేకుండానే సీఎం అయ్యారా? మన దేశంలో ఎప్పుడో 119 ఏళ్ల క్రితమే స్థాపించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. 1953లో ఆంధ్ర స్టేట్గా ఉన్నప్పుడు టంగుటూరి ప్రకాశం గారితో మొదలయ్యి 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఎన్నికైన సమయానికి 51 సంవత్సరాల పల్లెలకు పాకిన కార్యకర్తల అంగబలం, అర్ధబలం, మీడియా మరియు ప్రజాక్షేత్రంలో కూడా బలం ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంటే మనీ, మజిల్, మీడియా విషయాల్లో సంస్థాగతంగా 1 శతాబ్దం పైనే అనుభవం ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆశ్చర్యం ఏంటంటే ఇంత పురాతన పార్టీలో కూడా 2004లో వైఎస్ఆర్ గారు టీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం పార్టీలతో ఒత్తు పెట్టుకుని ఆయన సీఎం బరిలోకి దిగారు. ఇక 3 దశాబ్దాల గుత్తాధిపత్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీతో విసిగెత్తిపోయినటువంటి తెలుగు ప్రజలకి ప్రత్యామ్నాయంగా తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో ప్రో ఫార్మర్ పాలసీస్, సినిమా ద్వారా వచ్చిన హ్యూజ్ కరిస్మా ఉండటంతో పార్టీ పెట్టి ఖండ విజయం సాధించిన ఎన్టీఆర్ గారి తెలుగుదేశం పార్టీ మరొక వైపు వచ్చింది. అప్పర్ క్యాస్ట్ వాళ్ళకే కాకుండా బడుగు బలహీన వర్గాలకు కూడా దొరికిన ఒకే ఒక్క ఆల్టర్నేట్ ఫోర్స్ టీడీపీ పార్టీ. ఇలా 41 ఇయర్స్ అంగబలం, అర్ధబలం, వీటన్నిటికి మించి రాష్ట్రంలోనే మోస్ట్ సర్క్యులేటెడ్ న్యూస్ పేపర్స్ ఉన్న ఈనాడు, ఆంధ్రజ్యోతితో పాటు ఈటీవీ2, టీవీ5, ఏబిఎన్ లాంటి న్యూస్ ఛానల్స్లో, అంటే ప్రజల్ని 24/7 ఆ మాధ్యమాల ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేసి మీడియా పవర్ కూడా పుష్కలంగా ఉన్న పార్టీ టీడీపీ. ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే ఇంతటి బలమైన టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా 2 సార్లు తాను ఎన్డీఏలో భాగస్వామ్యంగా బీజేపీతో అలయన్స్ పెట్టుకునే ఆయన సీఎంగా గెలిచారు. మరోలా చెప్పాలంటే ఇప్పటి వరకు అసలు పొత్తు పెట్టుకోకుండా సిబిఎన్ సీఎంగా గెలిచిన దాఖలాలే లేవు. ఇక వైఎస్ఆర్సీపీలో ఉన్నది మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్లే కాబట్టి థియరిటికల్లీ 71 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా టెక్నికల్లీ జగన్ గారు ఈ రాజకీయ చదరంగంలోకి వచ్చింది 13 ఏళ్ళు అయింది. ఎలా చూసుకున్నా స్టిల్ తాతల దగ్గర నుంచి, ముఖ్యమంత్రి అయిన తండ్రి దగ్గర నుంచి వచ్చిన వారసత్వపు రాజకీయం, అంగబలం, అర్ధబలం, వీటితో పాటు నెంబర్ 1 న్యూస్ ఛానల్స్ అని చెప్పుకునే ఎన్టీవీ, టీవీ9 వంటి ప్రో గవర్నమెంట్ న్యూస్ ఛానల్స్ సపోర్టు, ప్లస్ సొంతగా పెట్టిన సాక్షి ఛానల్, ఆ ప్రింట్ మీడియా, వాటి యొక్క మీడియా ఇన్ఫ్లుయెన్స్ కూడా మెండుగా ఉన్న రాజకీయ నాయకుడు వైఎస్ జగన్. ఇన్ఫాక్ట్ భారతదేశంలోనే, మన ఇండియాలో అత్యంత సంపన్న ముఖ్యమంత్రి కూడా వైఎస్ జగన్మోహన్ గారే. సో ఇన్ కంపారిజన్ పవన్ కళ్యాణ్ 2008లోనే తను రాజకీయంలోకి వచ్చినప్పటికీ జనసేన పార్టీ ఆవిర్భావం మాత్రం 2014 నుండే జరిగింది. అయితే నిజంగా ప్రజల్లో జనసేన పార్టీ సత్తా ఎంత ఉందో తేల్చింది మాత్రం ఆ పార్టీ తొలిసారి 2019లో ఎలక్షన్స్ లో పోటీ చేసిన తర్వాతే. అంటే టెక్నికల్లీ రాజకీయ ప్రజాక్షేత్రంలో జనసేన పార్టీకి ఉన్న అనుభవం కేవలం 5 ఏళ్లు మాత్రమే. అంటే 58 ఏళ్ల హిస్టరీ ఉన్న కాంగ్రెస్, 41 ఇయర్స్ హిస్టరీ ఉన్న టీడీపీ, కాంగ్రెస్ నుండి వారసత్వంగా వచ్చిన మ్యాన్ మజిల్ పవర్, అలాగే 13 ఇయర్స్ పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ, ఈ ముగ్గురితో జస్ట్ 5 ఇయర్స్
పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉన్న జనసేన గురించి మనం ఇక్కడ కంపేర్ చేస్తున్నాం. దీని అర్థం ఏమిటంటే జనసేనకు ఓటుకు నోటుకు ఇవ్వగలిగినంత మనీ బలం లేదు, స్థానికంగా పెద్ద ఎత్తున ప్రజా సమీక్షణ చేసే మజిల్ పవర్ లేదు, పిచ్చుకు బాణాలు వేసే ట్విట్టర్ అకౌంట్ కు తప్పించి ఆ మీడియా అసలు లేని ఒకే ఒక పార్టీ అంటే జనసేన పార్టీ. ఒక్క సినిమా కరిజ్మా మినహాయిస్తే పవన్ కళ్యాణ్ కి ఈ మనీ, మజిల్, మీడియా ఈ మూడు విషయాల్లో ఎటువంటి నిర్మాణపరమైన గానీ వ్యక్తిగతమైనటువంటి సపోర్ట్ లేదు అన్నది అక్షర సత్యం. ఈ 3M's టాపిక్ లో మీరు గమనించాల్సిన ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ మనీ, మజిల్ అండ్ మీడియా ఎంత పెద్ద పార్టీ అయినా సందర్భం బట్టి అలయన్స్ అంటే పొత్తు పెట్టుకోవడం మాత్రం అనివార్యం అనేది మనకి స్పష్టం అవుతుంది. మరి అందుకేనా జనసేన పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు? ఈ పొత్తు ఒక పెద్ద హమ్మక్కు. పవన్ కళ్యాణ్ ఎప్పుడూ అమ్ముడుపోయాడని సీఎం జగన్ అండ్ వైఎస్ఆర్సీపీకో ఆరోపిస్తున్న మాటల్లో వాస్తవాలు తేల్చే ముందు, అది నిజమా కాదని తేల్చే ముందు, తెలుగు రాజకీయ గమనాన్నే మార్చేసే ఒక వాట్ ఇఫ్ పొలిటికల్ సినారియో గురించి మాట్లాడదాం. సిబిఎన్ జైల్లో ఉన్నప్పుడు ఇక కాంపిటీషన్ లో ఉంది జనసేన పార్టీనే కాబట్టి గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చని బీజేపీ ఒక వ్యూహం ఇచ్చిందని, అయితే ఆ వ్యూహాన్ని పవన్ కళ్యాణ్ తోసిపుచ్చాడని అనేక రకరకాల వార్తలు అయితే దీనిపైన వచ్చాయి. ఇది చాలా వరకు నిజమే అయ్యుండొచ్చు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా స్కిల్ డెవలప్మెంట్ కేసులో ప్రొసీజర్ ల్యాబ్స్ అంటే ప్రక్రియలో లోపం జరిగిందని అప్పటి టీడీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. తీసుకున్నటువంటి స్టాండ్ ఏమంటే ప్రొసీజరల్ ల్యాబ్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవాళ కూడా మేము చెప్తున్నాం, వి డోంట్ ఎంకరేజ్ అవినీతిని, మేము సపోర్ట్ చేయం. ఇక మరోపక్క టీడీపీ అనుకూల మీడియాలో కూడా TV5, ABN ఇలాంటి ఛానల్స్ లో సిబిఎన్ జైలు వెనక బీజేపీ హస్తం ఉందా లేదా ఇలాంటి వాటిపైన చాలా వీడియోస్ వచ్చాయి, డిబేట్స్ వచ్చాయి. నారా లోకేష్ గారిని కూడా ఒక సందర్భంలో బీజేపీ హస్తం ఉందని మీరు భావిస్తున్నారని ఒక రిపోర్టర్ అడిగితే కేంద్ర ప్రభుత్వానికి సమాచారం లేదంటారా, పెద్దల ఆశీస్సులు లేదని మీరు అనుకుంటున్నారా? అది మీరు బీజేపీ మిత్రుల్ని అడిగితే బాగుంటుంది. సో ఇన్ ఏ హైపోథెటికల్ సిచ్యువేషన్ ఇఫ్ సిబిఎన్ ఇంకా జైల్లోనే ఉన్నట్లయితే ఖచ్చితంగా టీడీపీలో సిగ్నిఫికెంట్ లీడర్షిప్ వాక్యూమ్ అంటే నాయకత్వ శూన్యత ప్రస్ఫుటంగా కనిపించేది. రెండు, పవన్ కళ్యాణ్ కీ ప్లేయర్ గా మారి బీజేపీతో పొత్తు గనక ఉన్నట్లయితే అసలు మొత్తం రాజకీయ పరిణామాల స్థితిగతుల్ని మార్చేయచ్చు. భవిష్యత్తు జనసేన వర్సెస్ వైఎస్ఆర్సీపీ మాత్రమే ఉంటుంది. ఏ రాయి అయితే ఉంది, ఎప్పుడైనా పూడేది మా పన్నే కదా, కొత్తగా వచ్చిన పార్టీ ఏమైనా చేస్తాడేమోనని జనం జనసేన వైపు ఆలోచించే అవకాశం ఉంది. వాళ్ళకి విజయం కూడా దక్కచ్చు. మూడు, టీఆర్ఎస్ కి కేసీఆర్ గారు కాకపోతే కేటీఆర్, హరీష్ రావు ఇలాంటి చాలా మంది ఆల్టర్నేట్స్ ఉన్నారు. కానీ టీడీపీకి సిబిఎన్ కాకుండా నెక్స్ట్ ఆల్టర్నేట్ లీడర్ లేడు. ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి నాయకుల్లో మాత్రం టీడీపీనే పట్టుకొని కూర్చోంటారని మనం చెప్పలేము. ఎందుకంటే 2014లో టీఆర్ఎస్ గెలిచినప్పుడు తెలంగాణలో టీడీపీ పరిస్థితి మనం చూసాం కదా. సో సిబిఎన్ జైల్లోనే కనుక ఉన్నట్లయితే అక్కడ టీఆర్ఎస్ లో జరిగింది, ఇక్కడ జనసేనలో జరగదు అని ఎవరు చెప్పలేరు. ఇన్ఫాక్ట్ అలయన్స్ అనేది లేకపోతే పవన్ కళ్యాణ్కి పోయేదేముంది? వయస్సు ఉంది, అవసరమైతే ప్రాణం ఇచ్చే రక్షణ కవచంలా కాపాడుకునే అభిమాన సైన్యం ఉంది. ఇక ప్రత్యామ్నాయంగా ఎదిగే పార్టీ జనసేనే కాబట్టి బీజేపీ ఖచ్చితంగా పొత్తు పెట్టుకుంటుంది. వాళ్ళు అలాంటివే చేస్తుంటారు స్ట్రాటజీస్. ఆ తర్వాత అసలు ఉచ్చు బిగుసుకునేది వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ గారికి. సిబిఎన్ అంటే రాష్ట్ర సిఐడితో జైల్లో పంపించారు, కానీ వైఎస్ జగన్ గారి మీద 38 కేసులు, 11 కేసులు సిబిఐ, 7 కేసులు ఈడీ వాళ్ళు దాఖలు చేశారు. అందుకే మీరు గమనిస్తే జనసేన విత్ బీజేపీ ఆ కాంబినేషనే చాలా డెడ్లీ. చాలా మందికి నిద్ర పట్టవు. జస్ట్ ఇమాజిన్ జనసేన వర్సెస్ వైఎస్ఆర్సీపీ మాత్రమే ఉంటే విత్ ద సపోర్ట్ ఫ్రమ్ బీజేపీ వాళ్ళకి 38 కేసులు, ఒక 3 కేసులు చాలవా? ఈ విషయంలో మనకి చాలా ఉదాహరణలు ఉన్నాయి. 2016లో ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్న అరుణాచల్ ప్రదేశ్ గానీ, ఉత్తరాఖండ్, వాళ్ళు అక్కడ ప్రెసిడెంట్ రూల్ తీసుకొచ్చారు బీజేపీ. అఫ్ కోర్స్ అది తోసిపుచ్చింది అనుకోండి, కానీ ఆ పార్టీ మనీష్ సిసోడియా విషయం గానీ, ఆ టీఎంసీ లీడర్స్ పైన, ఎంపీల పైన ఈడీలు సమ్మన్లు ఇవ్వడం గానీ, డిఎంకే లీడర్స్ పైన, అంతెందుకు రాహుల్ గాంధీ గారి పైన కూడా లోకల్ కోర్టు 2 years సెంటెన్స్ ఇచ్చారు. అఫ్ కోర్స్ అది కూడా బెయిల్ వచ్చింది అక్కడ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మనందరికి తెలిసిందే కదా, తెలంగాణ ఎక్స్ చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు కుమార్తె ఎమ్మెల్సీ కమిత గారు. ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్న సమయంలో న్యూస్ వస్తున్నాయి ఆమెని అరెస్ట్ చేస్తున్నారని. అది ఎంతవరకు చూడాలి. అండ్ ఐఎమ్ నాట్ సేయింగ్ ఈ అరెస్ట్ అయిన వాళ్ళందరూ కూడా నీతి మంతులు అనటం లేదు, లేదా బీజేపీ అబద్ధపు కేసులు పురమాయిచ్చిందని కూడా నేను అనటం లేదు. అంత నీతి మంతులే వాళ్ళైతే నువ్వు సిబిఐ తెచ్చుకుంటావు, ఈడీ తెచ్చుకుంటావు, ఇండియాలో ఉన్న ఏ ఇంటెలిజెన్స్ అయినా తెచ్చుకో, ప్రయోగించుకో, నా మీద నా వెంట్రు కూడా నువ్వు పీకలేవని నిజాయితీగా ఉన్న వాళ్ళైతే చెప్పచ్చు. అలా చెప్పాడా ఎప్పుడైనా జగన్ గారు? నాకు తెలిసి అప్పుడెప్పుడో కేసీఆర్ గారు లేదంటే కేటీఆర్ గారు అన్నట్టు గుర్తు. ఎనీవేస్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ పాలిటిక్స్. మరెందుకు పవన్ కళ్యాణ్ ఈ అవకాశం ఉపయోగించుకోలేదు? కాంగ్రెస్ తో కలిసి మోడీని తిట్టకుండా తిట్టారు టీడీపీ అండ్ కో. जितने भी तुम्हारे अमित शाह की पीछे तुम्हारे गाना बाजा बैंड बाजा है बाजू में,
గద్దర్ నమ్మకర్రం హ్యాపీగా రెస్ట్ ఇన్ జైల్ అనుకోకుండా ఆ తిట్లు మరీ పడి ఎన్డీఏలో టీడీపీకి ఎందుకు లాక్కొచ్చారు పవన్ కళ్యాణ్? హైటెక్ సిటీ కట్టారని, రాజకీయ దురంధ్రుడు, ఇలాంటివి ఏవో చాలా కారణాలు చెప్పారు. కానీ చాలా మందికి చంద్రబాబు గారి పైన ఉన్న ద్వేషాన్ని కూడా పవన్ కళ్యాణ్ పంచుకున్నట్లయింది ఆ రోజు. చాలా మంది అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు అనుకునేవాళ్ళు కాదు. 2019లో వైఎస్ జగన్ గారిని అఖండ మెజారిటీతో గెలవడానికి కారణం, ఒకానొక బలమైన కారణం జగన్ గారి మీద ప్రేమ కాదు, చంద్రబాబు గారి పైన ద్వేషం అనొచ్చు, నమ్మకం లేకపోవడం అనొచ్చు, అది వేరే సెపరేట్ వీడియోలో చేస్తాను. కానీ నా అబ్జర్వేషన్లో పవన్ కళ్యాణ్ సిబిఎన్కి సపోర్ట్ ఇవ్వడానికి ఒక బేసిక్ మొరాలిటీ పాటించాడని చెప్పచ్చు. అదేంటో అర్థం అవ్వాలంటే నిజ జీవితంలో నా లైఫ్లో జరిగిన ఒక చిన్న గమ్మత్తైన ఇద్దరు అమ్మాయిల కథ ఒకటి చెప్తాను. ఒక 20 సంవత్సరాల క్రితం కొత్తగా ఒక అమ్మాయి మా క్లాస్లో చేరింది. తన ఇంట్రొడక్షన్లో భాగంగా నీకు ఎన్నో ర్యాంక్ వస్తుందని మా క్లాస్ టీచర్ అడిగినప్పుడు 2nd ర్యాంక్ వస్తుందని చెప్పింది. అబ్బో, మన స్కూల్లో చాలా బ్రిలియంట్ స్టూడెంట్ చేరిందని అందరూ అనుకున్నారు. ఒక వారం గడిచింది, ఇంకొక అమ్మాయి చేరింది. ఆ అమ్మాయి కూడా సేమ్ అదే స్కూల్ నుంచి వచ్చింది, సేమ్ సీను, సేమ్. మా ఆశ్చర్యానికి ఈ రెండో అమ్మాయి తనకి 1st ర్యాంక్ వస్తుందని చెప్పింది. దాంతో మా క్లాస్లో ఫస్ట్ 5 ర్యాంక్ స్టూడెంట్స్ ఫేస్లో చాలా ఆందోళన, అలజడి. 5 to 10 ర్యాంక్స్లో వచ్చే స్టూడెంట్స్లో ఏమో లోతైన డిస్కషన్స్. మిగతా 29 స్టూడెంట్స్, మొత్తం 39 ఎంతమంది ఉండేవాళ్ళు, ఆ ఇద్దరు అమ్మాయిలను అలాగే చూస్తుండి ఉండిపోయారు. పాపం మా క్లాస్ టీచర్ కూడా ఒక రకమైన ఆవుదం తగినట్టు ముఖం పెట్టి, ఆయన అయితే తొందరగా తేరుకున్నాడు అనుకోండి. ఆ ఇద్దరు అమ్మాయిల్ని ఒక ప్రశ్న అడిగాడు. అమ్మ, 1st and 2nd ర్యాంక్ హోల్డర్స్ ఇద్దరు కూడా మా స్కూల్లోనే, మా క్లాస్లోనే చేరటం నాకు చాలా సంతోషం. ఇంతకీ అసలు మీరు చదివిన స్కూల్లో మీ క్లాస్లో స్ట్రెంత్ ఎంతమ్మా అని అడిగారు. ఆ ఇద్దరు అమ్మాయిలు చాలా స్థితప్రజ్ఞతతో సౌమ్యంగా టోటల్ 3 సార్ అన్నారు. పిచ్చెక్కిన సంభ్రమాశ్చర్యంలో మేముంటే మా క్లాస్ టీచర్ మాత్రం అప్పట్లో నేను అనుకునేవాడిని ప్రపంచం మొత్తంలో ముగ్గురే చదివిన ఏకైక పాఠశాల స్కూల్ అదేనేమో అని. కానీ కాదు, చంద్రబాబు గారు జైలు వెళ్ళిపోతే 1st ర్యాంక్ జగన్ సారు, 2nd ర్యాంక్ పవన్ కళ్యాణ్ సార్ అనే బ్యాచ్ సమాజంలో ఇంకా ఉన్నారని నాకు ఈ డిస్కషన్ ద్వారా అర్థమైంది. సరదాగా హైపోథెటికల్గా అయితే పర్వాలేదు, కానీ అపోనెంటే లేకుండా లేదా అసలు ప్రత్యర్థి పూర్తిగా అణిచివేసేసేసి ఆ ధోరణిలో వాళ్ళని, అలాంటి వాళ్ళని ఏమంటారు, అథారిటేరియనిజం ఆర్ డిక్టేటర్షిప్ అంటే నిరంకుశ నియంతృత్వ మనస్తత్వం ఉన్న వాళ్ళని అలా అంటారు. అలా ఆలోచిస్తారు కూడా. సింప్లీ పోటీయే లేకుండా గెలిచేవాడిని ఏంటి, పోటీ పడి గెలవాలనుకునే వాడికి ఉండే తేడా అదనమాట. పవన్ కళ్యాణ్ పాటించిన బేసిక్ మొరాలిటీ అదని నా ఉద్దేశం. ఎవడికి కావాలి ఈ పాత పులిసిపోయిన పొత్తు, ఈ సిద్ధాంతాలు మాకెందుకు, ఎవ్రీథింగ్ ఈజ్ ఫేర్ ఇన్ పాలిటిక్స్ అని చెప్పి ఈ నీతి కథలు చెప్తే ఎలాగా? మేబీ ఇంత ధర్మంగా ఉండాలనుకోకపోవటం ఈ రోజుల్లో DNA డిఫెక్ట్ అయ్యి ఉండొచ్చు. బట్ అలా నడుచుకోవటం నిజంగా డిఫెక్ట్ అంటారా? నిజంగా పరిశీలిస్తే జనసేన పార్టీకి ఒక 4 డిఫెక్ట్స్ ఉన్నాయనుకుంటే అందులో ప్రధానమైనది, మొట్టమొదట నాకు గుర్తొచ్చేది మాత్రం పోర్ లీడర్షిప్ అన్న కానీ ఒక ఇన్ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అయితే కనిపిస్తుంటుంది. ప్రతిదీ పవన్ కళ్యాణ్ గారి వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని అనుకోను, కానీ ఆ కోర్ కమిటీ మెంబర్స్ వాళ్ళు ఏం చేస్తుంటారు, ఆ సమన్వయ లోపం అయితే మాత్రం బాగా కనిపిస్తుంటుంది. చాలా విషయాల్లో కూడా క్లారిటీ అయితే ఇవ్వరు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి ఇక్కడ. ప్యాకేజ్ స్టార్ అంటుంటారు కదా వైఎస్ఆర్సీపీ వాళ్ళు. సిబిఎన్ టీడీపీ వాళ్ళు ఎవరైనా ఎప్పుడైనా ఖండించారా? చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ దాని గురించి క్లారిటీ ఉండదు. 2 చోట్ల ఓడిపోయాను, 2 చోట్ల బాధ లేదు, నిలబడ్డా. 2 చోట్ల ఓటమి బాధ మీకు ఎలా ఉంటుందో తెలుసా? 2 చోట్ల ఓడిపోయానని ప్రతిసారి అదే హైలైట్ చేసే బదులు, దానికి బదులు అసలు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఈ ఇందాక చెప్పుకున్న 3Ms మనీ, మజిల్, మీడియా లేకపోయినా కూడా మనం మొట్టమొదటి అటెంప్ట్లోనే వితిన్ 5 years 17.5 లక్షల ఓట్లు సంపాదించాం. ఒక సామాన్యుడు ఆశ, అతని భవిష్యత్తు రేపు మనమే ప్రత్యామ్నాయంగా వెతుకుతాం. ఇప్పుడున్న 17 లక్షలు 2 3 10 ఎలా చేయొచ్చు అనే స్ట్రాటజీస్ పైన ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారు డిస్కషన్స్ పెట్టారా? ఇవి చాలవు అన్నట్లు అనవసరంగా చిరంజీవి గారి టాపిక్ ఎప్పుడో 2009లోనే వితిన్ మంత్స్ వైఎస్ఆర్, చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారు ఇలాంటి 3 ప్రీడామినెంట్ ఫోర్సెస్ ఉన్నా కూడా ఒక్కరే దాదాపు 70 లక్షల ఓట్లు సాధించిన వ్యక్తి ఆయన. మీరు అందులో ఒక వంతే సాధించారు, గమనించుకోండి. ఆయనే గురువు దైవం అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు, ఓకే. కానీ ఎప్పుడన్నా PRPలో కోవట్టుగా పనిచేసింది వీళ్ళు, వాళ్ళని ఎవరు పంపించారు? చిరంజీవి గారి పైన వైఎస్ఆర్ గారు చేసిన కుట్రలేంటి? ఎల్లో మీడియాగా పేరొందిన ఈనాడు, ABN ప్రింట్ మీడియా ఛానల్స్ ఎలా బురద జల్లాయి చిరంజీవి గారి పైన? ఎప్పుడైనా డిస్కషన్స్ పెట్టారా? అందరూ అనటం లేదు, కానీ కొంతమంది ఇమ్మెచ్యూర్ కార్యకర్తలు PRP వల్లనే మేము ఓడిపోయాము అని చెప్తుంటారు. రాజకీయాల్లో ఏ మాట మాట్లాడినా ప్రజలకు మేలు చేసినట్టు లేకపోయినా అది వాళ్ళ పార్టీ కన్నా మేలు చేసేలాగా ఉండాలి. ఈ విషయంలో నాకు తెలిసి KA పాల్ గారు ప్రజాశాంతి పార్టీ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు.
మీకేం పోయే కాలం? ఈ విధంగా పిఆర్పి టాపిక్ తీసుకొస్తే మీకేమైనా ఫిక్స్ అయిద్దా? ఇవన్నీ ఒక ఎత్తు అయితే అలయన్స్ గురించి, ఇప్పుడు జరుగుతున్న అలయన్స్ గురించి చూద్దాం. 24 సీట్లు అనౌన్స్ చేసినప్పుడు స్వయాన జనసేన స్పోక్స్ పర్సన్ బొలిశెట్టి సత్యనారాయణ గారు రెండో జాబితాలో 57 స్థానాల్లో కనీసం మాకు 16 సీట్లు కేటాయించకపోతే త్యాగాలు వృధా, పవర్ షేరింగ్ కూడా అడగాలి, ఇలాంటివి ఆయన చాలా డిమాండ్ చేశారు. ఒక పార్టీ స్పోక్స్ పర్సన్ గా ఇవి డిమాండ్ చేయటం కనీసం ఆయన చేయవలసిన ధర్మం. అండ్ జనసేన పార్టీ వాళ్ళే కాదు, ఇన్ఫాక్ట్ చెప్పాలంటే న్యూట్రల్ ఉండే వాళ్ళు కూడా 40 సీట్లు వస్తాయి కదా అని మినిమం ఎక్స్పెక్ట్ చేశారు. సో ఇట్ ఈస్ ఎ వెరీ జెన్యూన్ డిమాండ్. కానీ ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే 40 సీట్లు అనుకున్నప్పుడు కానీ 24 అనౌన్స్ చేసినప్పుడు కానీ ఇప్పుడు 21కే అడ్జస్ట్ అయిపోయినా కానీ జనసేనలోని కొంతమంది సభ్యులు, ముఖ్య నాయకులు, ముఖ్యంగా ఆ సోషల్ మీడియాలో ఉండే యంగ్ జన సైనికులే వాళ్లే విలవిలని కొట్టుకుంటున్నారు. కానీ ఏంటి 40 చీపు బ్యాడ్ అని ఆవేదన చెందారు. కానీ విచిత్రంగా ఈ విషయంలో ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్కి ఏ బాధ లేనట్లు, ఇన్ఫాక్ట్ బీజేపీ వచ్చినాక 21 సీట్లు ఫైనల్ చేసినప్పుడు కూడా ఆయన చాలా సంతోషంగా ఉన్నారు. పైగా వ్యూహం నాకు వదిలేయండి అని అంటున్నారు. కానీ మదనం పడిపోతున్నటువంటి జన సైనికుల నిశ్శబ్ద ఆర్తనాదాలు మాత్రం సరైన కమ్యూనికేషన్ ఇచ్చి సమాధానం చెప్పినట్టు ఏ ఒక్క జన సైనిక నాయకుడు కూడా నాకు కనపడలేదు. ఇది వాస్తవం. ఇది చాలదన్నట్లుగా త్యాగాలకు సిద్ధమవ్వాలంటారు ఒకరు, స్ట్రైక్ రేట్ ఇంపార్టెంట్ అంటారు ఇంకొకరు. కానీ అదే ఎలా పాసిబుల్లో చెప్పరు. నన్ను నమ్మిన వాళ్ళే నాతో ఉంటారు, లేకపోతే వెళ్ళిపోండి అంటారు, నాతో కటిఫ్ అంటారు. ఇంతకన్నా బెటర్గా చెప్పలేరా? ఆనెస్ట్లీ వ్యూహం, పొత్తు అనే అంశాలు లేనప్పుడే చాలా ధైర్యంగా ఉన్నారు జన సైనికులు. బీజేపీ రాకతో ఆ కన్ఫ్యూజన్, ఆ గందరగోళం, గజిబిజి మరింత పెరిగింది అనటంలో అసలు ఎటువంటి సందేహం లేదు. యాక్చువల్లీ జనసేన, టీడీపీ, బీజేపీ అలయన్స్ వల్ల వచ్చిన కన్ఫ్యూజన్ ని చాలా సింపుల్ గా ఒక ప్రణాళికాపూర్వకంగా స్పష్టత ఇవ్వచ్చు. మొదటి జాబితాలో 24 సీట్లు అనౌన్స్ చేశారు కదా, కాసేపు మన ఎమోషన్స్, ఈగోలు పక్కన పెట్టేసి ఆలోచిద్దాం. ఈ నెంబర్ జస్ట్ లైక్ దట్ అయితే గాల్లో అలా తీసుకురారు కదా పవన్ కళ్యాణ్ కానీ, సిపిఎన్ కానీ. ఎస్పెషల్లీ ఎకనామిక్స్ లో మాస్టర్స్ చేసి పిహెచ్డి దాకా చదువుకున్న, పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ లో చాలా అపర మేధావిగా పేరొందిన సిబిఎన్ గారితో అలయన్స్ అంటే చాలా పొలిటికల్ ఇంజనీరింగ్, స్ట్రాటజిక్ ప్లానింగ్ చేసే ఉంటారు కదా. సో 24 సీట్లే ఎందుకు సమంజసమో ఇప్పుడు చూద్దాం. బేసిక్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అనేది ఒకటి ఉంటుంది. అలా చూస్తే మొత్తం 175 స్థానాల్లో జనసేనకు వచ్చింది 5.53% మాత్రమే కదా. అంటే ఇదే ప్రపోర్షన్ చూస్తే 175లో 5.5% అంటే 10 సీట్లు మాత్రమే జనసేనకు వస్తాయి. కానీ ఇదే నిష్పత్తిలో సీట్లు కేటాయించాల్సి వస్తే టీడీపీకి కూడా వచ్చేది 69 సీట్లే. ఎందుకంటే వాళ్ళకి 39.17% మాత్రమే వచ్చాయి 175 స్థానాల్లో. అంటే ఈ ఫార్ములా చెల్లదు. కానీ ఎకనామిక్స్ లో రిలేటివ్ మార్కెట్ షేర్ అని ఒకటి ఉంటుంది. ఎక్కువ డీటెయిల్స్ వెళ్ళను, బట్ సింపుల్గా చెప్పాలంటే మార్కెట్లో మీకు కంపెనీ ఉంది, కానీ దానికి పోటీగా పర్ఫార్మెన్స్ని కంపేర్ చేయాలంటే ఒక టాప్ కాంపిటీటర్తో ఆ కంపెనీకి ఉన్న షేర్ వాల్యూస్తో పోలుస్తూ ఒక మెట్రిక్, ఒక క్యాలిక్యులేషన్ని రిలేటివ్ మార్కెట్ షేర్ అంటారు. ఈ రిలేటివ్ మార్కెట్ షేర్ మనం ఇప్పుడు రిలేటివ్ ఓట్ షేర్గా క్యాలిక్యులేట్ చేస్తే జనసేన ఓట్ షేర్ని టీడీపీ ఓట్ షేర్తో డివైడ్ చేసి 100తో మల్టిప్లై చేస్తే జనసేనకు 175లో 14% సీట్లు ఇవ్వచ్చు. 14% అంటే 24 సీట్లు. మళ్ళీ ఇక్కడ 24 సీట్లే కదా అని చూడకండి, దాదాపు నాకు తెలిసి 45 లక్షల ఓట్లు వచ్చినట్టు అర్థం. వాస్తవానికి 14% మీకు జనసేన పార్టీకి ఓట్లు పెరిగాయని ఎక్కడ రుజువు లేవుగా. 45 లక్షల ఓట్లు ఉన్నాయా బయట? ఎవరికి తెలుసు? ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు జనసేన వైపు చూస్తున్న వాళ్ళని ఆధారం చేసుకుంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చు 14% అయితే వస్తాయనేది ఒక అంచనా, అంతే. సో ఇంత సింపుల్గా, ఎంతో ప్రభావితంగా కేవలం 2-3 నిమిషాల్లో ఫ్యాక్ట్స్ ద్వారా స్పష్టంగా వాళ్ళకి చెప్పి తేలిగ్గా చేసే అంశాన్ని ఇంత కాంప్లికేట్ ఎందుకు చేస్తున్నారు? ఈ పొత్తు విషయంలో ఇంకొక ప్రతికూల విమర్శ ఏమిటంటే, పొత్తు ధర్మం జనసేన పాటించినంత విధంగా తెలుగుదేశం పాటించడం లేదు, ముఖ్యంగా సీట్లు త్యాగం విషయంలో అంటున్నారు. ఒకలా చూస్తే అది నిజమే. ఎందుకంటే టీడీపీ మొత్తం 175లో 24 సీట్లు వదులుకుంటుందంటే 151 స్థానాల్లో అది పోటీ చేస్తుంది. అంటే 14% మాత్రమే అది త్యాగం చేస్తుంది. కానీ 2019లో 137 స్థానాల్లో జనసేన పోటీ చేసింది. ఎక్కడ 137, ఎక్కడ 24? అంటే జనసేన పార్టీ 82% త్యాగం చేస్తుంది. టీడీపీ జస్ట్ 14%. అసలు 14% త్యాగం అంటారా, ఎండిపోయిన త్యాగం అంటారా? ఇక్కడ ఒకటి గమనించారో లేదో, కౌలు రైతులకి
పవన్ కళ్యాణ్ గారు 5 కోట్ల రూపాయల ఆర్థిక సాయం చేయటం నేటి వర్తమాన రాజకీయ చరిత్రలో, వర్తమాన రాజకీయం ఎందుకుంటున్నానంటే అంతకుముందు పుచ్చలపల్లి సుందరయ్య గారు కానీ, ప్రకాశం పంతులు గారు కానీ, మీకు చాలామంది స్వతంత్ర సమరయోధులు వాళ్ళందరూ ఆ తరాన్ని మినహాయిస్తే వాళ్ళ ఆస్తులే ఇచ్చేసేసారు. కాబట్టి ఈ తరంలో మాత్రం అలాంటి నాయకుడు ఎవ్వరూ లేరు. ఒక్క రూపాయి కూడా తన సొంత డబ్బు దానం చేసిన దాఖలా లేవు, ఇంక్లూడింగ్ వైఎస్ఆర్, సిబిఎన్ అండ్ జగన్. ఎస్పెషల్లీ కంపేర్ టు ఈ ముగ్గురు పొలిటీషియన్స్తో కంపేర్ చేసుకుంటే పవన్ కళ్యాణ్ సంపాదన జస్ట్ పీనట్స్ పైన పొట్టు అని చెప్పొచ్చు. కాబట్టి అది నిజంగా ఒక గొప్ప త్యాగం అని చెప్పడానికి సంపూర్ణమైన అర్హత ఉంది. బట్ సీట్స్ విషయంలో మాత్రం ఇది త్యాగం అని చెప్పడం కొంచెం పెద్ద మాట. ఎందుకంటే అసలు లేనిది ఎవరైనా ఇస్తారా? లేనిది ఇవ్వటాన్ని త్యాగం అని ఎలా అంటారు? అంటే జనసేన పార్టీకి ఉదాహరణకి పోయిన ఎన్నికల్లో 50 స్థానాలు గెలిచి ఇప్పుడు 24కే పడిపోతుంది, ఏమిటి ఇది అని అడగచ్చు. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్ మినహాయిస్తే రాష్ట్రం అంతటా కూడా 3వ స్థానమే కదా. కొన్ని చోట్ల అయితే 100 కన్నా తక్కువ వచ్చాయి. ఇది ఫ్యాక్ట్. అండ్ రిమెంబర్, ఇది నేను 24 సీట్ల సినారియో గురించి చెప్తున్న విషయం. అలాగే అక్కడ ఏదో టీడీపీ త్యాగం చేస్తుందని నేను చెప్పడం లేదు. ఇన్ఫాక్ట్ టీడీపీ అస్సలు చేయదు. చెప్పాలంటే నో లార్జర్ పార్టీ విల్ ఎవర్ డూ దట్. ఊహించండి, ఫర్ ఇన్స్టెన్స్ ఒకవేళ జనసేన కానీ టీడీపీ లాగా 40% ఓట్ల శాతం ఉన్నట్టయితే అసలు జనసేన టీడీపీ వాళ్ళ మొహాన చూస్తారా? మేబీ కోalition వస్తే అది వేరే సినారియో. వెల్, అంత బాగుంది. కానీ బ్రదర్, పాలిటిక్స్ అంటే మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అంటే మాకు ఒక ఎమోషన్. ఫ్యాన్ కన్నా ఉండే ఎక్కువ బాండింగ్ ఉంటుంది ఆయన అంటే మాకు. మీరు ఎక్కడో ఎకనామిక్స్లో ఉండే మార్కెట్ షేర్ తీసుకొచ్చి ఇక్కడ పాలిటిక్స్కి ఎలా అప్లై చేస్తారు అని అడిగితే ఐ అగ్రీ, మీ దగ్గర ఒక వ్యాలిడ్ పాయింట్ ఉంది. నేనేమీ మాట్లాడను. ఒక్క నిమిషం చాలా శ్రద్ధగా ఈ ఫార్ములా చూడండి. ఒక్క నిమిషం. యూరోపియన్ కంట్రీస్ వాళ్ళు లెజిస్లేచర్స్ లేకపోతే ఈ పార్లమెంట్లో రిప్రజెంటేషన్ చేయడానికి ఎంపిక సీట్లు కేటాయించే విషయంలో ఎక్కువగా ఈ డీహాంట్ మెథడ్ అనేది ఒకటి వాడుతుంటారు. అఫ్కోర్స్ లాస్ట్ మినిట్లో బీజేపీ అలయన్స్లో వచ్చింది కాబట్టి 21 సీట్లకే పరిమితం అయ్యారు. కానీ వాళ్ళు ఏదో యూరోపియన్స్ కంట్రీస్ ఫాలో అయ్యే డీహాంట్ మెథడ్ అప్లై చేశారని నేను చెప్పడం లేదు. కానీ 21 సీట్లు రావడం కూడా టెక్నికల్లీ న్యాయమైన సీట్లే. ప్రపంచ రాజకీయ వ్యవస్థలో అనుసరించే పద్ధతులను గమనిస్తే ఐ రిపీట్ 21 సీట్స్ కూడా గుడ్ నెంబర్. ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ ఎ గేమ్ చేంజింగ్ నెంబర్. ఏంటి నమ్మరా? కేవలం 21 సీట్లకే పరిమితం అయిపోతే గేమ్ చేంజింగ్, పవర్ షేరింగ్, అపోలో కేరింగ్, జగనన్న స్మైలింగ్ ఇవన్నీ ఎందుకు? కానీ 21 సీట్లతో జనసేన పార్టీ వచ్చే మేలేమిటి అనే సందేహం. అలాగే పవన్ సారు 99% స్ట్రైక్ రేట్ అంటున్నారు కదా. ఇంతకుముందు ఎప్పుడైనా ఏ పార్టీ అయినా అంత స్ట్రైక్ రేట్ వచ్చిందా? అందులో అసలు వాస్తవాలు ఎంతవరకు ఉన్నాయి? 2019లో వైఎస్ఆర్సీపీకి 151 స్థానాలు గెలిచింది. అంటే 86% స్ట్రైక్ రేట్ అవుట్ ఆఫ్ 175 సీట్స్. 2014లో అంతకుముందు టీడీపీ, బీజేపీ ఇద్దరు కలిసి 58-2 అంటే 60% స్ట్రైక్ రేటు సాధించారు. ఈ రెండు చూసుకుంటే లాస్ట్ ఎలక్షన్స్ యావరేజ్ 73% స్ట్రైక్ రేటు వస్తుంది. అంటే జనసేన పార్టీ 21 సీట్లో 73 స్ట్రైక్ రేట్ కనుక సాధిస్తే 15 సీట్లు వస్తాయి. కన్సిడరింగ్ నో కన్ఫ్యూజన్ అమంగ్ క్యాడర్, స్ట్రాంగ్ కంటెస్టెంట్, టీడీపీ క్యాడర్ సపోర్టు ఇవన్నీ చేస్తే మాత్రం ఇది చాలా ఈజీ. ఇన్ఫ్యాక్ట్ ప్రజల్లో నిజంగా అంత ప్రేమ అనురాగాలు మీ మీద ఉంటే లాస్ట్ టైం వైఎస్ఆర్సీపీకి వచ్చినట్టు 86% స్ట్రైక్ రేట్ వస్తే 18 స్థానాలు కూడా గెలిచే అవకాశం లేకపోలేదు. ఎవరికి తెలుసు, ఎవరు చెప్పగలరు? ఒక పార్టీ స్థాపించిన నాయకుడిగా పవన్ కళ్యాణ్ 99% స్ట్రైక్ రేట్ అనొచ్చేమో, కానీ ప్రాక్టికల్లీ మాత్రం ఈ 75% అంటే 15 నుంచి 18 స్థానాలు. అండ్ ఇవన్నీ నేను విన్నింగ్ సినారియోస్లో చెప్తున్న నెంబర్స్. ఐ బిలీవ్ 15-18 సీట్లు అనేది పెద్ద ఇంపాసిబుల్ టాస్క్ అయితే కాదు, ప్రొవైడెడ్ విత్ నో కన్ఫ్యూజన్స్. ఇన్ఫ్యాక్ట్ జనసేన పార్టీకి ఉన్న ఒకే ఒక్క అతిపెద్ద ఫెయిలింగ్ సినారియో కూడా ఈ అలయన్స్ సీట్ షేరింగ్, ఈ వీటికి ఉన్న గందరగోళం, ఈ కన్ఫ్యూషన్స్ అవే మిమ్మల్ని మొత్తం ముంచేస్తాయి, ఓడించేస్తాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు. అదర్వైజ్ 15-18 సీట్లు మాత్రం రైట్ కోఆర్డినేషన్ అండ్ కమ్యూనికేషన్, ఎగ్జిక్యూషన్, ఇట్ ఈస్ అచీవబుల్. హార్డ్ కోర్ జనసేన ఎన్ఆర్ఏ ఈ 15-18 సీట్స్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు చెప్పినప్పుడు అతను చాలా ఎగిరి గంతేసాడు, సాటిస్ఫైడ్. కానీ మళ్ళీ ఒక ప్రశ్న అడిగాడు, బ్రో నువ్వు అన్నట్లు 15-18 సీట్లు వచ్చినా కూడా జనసేన కింగ్ మేకర్ అయితే మాత్రం అవ్వదు కదా అని మళ్ళీ నిస్సత్తుగా కుప్పకూలాడు. మళ్ళీ నాకు అనిపించింది, అరే ఉడకబెట్టిన దుంపని ఎన్నిసార్లు ఉడకబెడతావురా? ఇలాంటి పిప్పి ప్రశ్నల్ని నన్ను ఎందుకు అడుగుతారు? మీ బెదర్ ఎందుకు అట్లా పాడు చేసుకుంటారని. ఎందుకంటే వ్యూహాలు ఎవరు కూడా బయటికి చెప్పరు. మరీ ముఖ్యంగా నాయకుడు బయట పెడతాడా? మీ నాయకుడి మీద మీకు నమ్మకం లేదా? అతన్ని అడిగాని మిమ్మల్ని కూడా అడుగుతున్నాను. ఇది చాలా సింపుల్ లాజిక్ అండి. టీడీపీ ఎప్పుడు కూడా వాళ్ళకి ఒక కన్సాలిడేట్ ఓట్ బ్యాంక్ ఉంటుంది. సో కొంచెం పెరిగినా తగినా 30-40% రేంజే వస్తుంటుంది. మీరు లాస్ట్ 2 decades ఎలక్షన్స్ చూసుకోండి. లాస్ట్ టైం యావరేజ్ని తీసుకుంటే 39.17%. ఇప్పుడు జేసీపీ ఫ్యాక్టర్ కూడా కలిస్తే వాళ్ళకి ఒక 40% దాకా రావచ్చు. 45 అంటే 78 సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ మనందరికీ తెలుసు 175 స్థానాల్లో మ్యాజిక్ నెంబర్ మాత్రం 88 సీట్లు.
88 వస్తేనే మ్యాజిక్ నెంబర్. జనసేన పార్టీకి 15 సీట్లు వచ్చినా కూడా విత్ బీజేపీ ఒకవేళ హీనపక్షం 2 సీట్లు వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ విల్ బి ద కింగ్ మేకర్. ఎందుకంటే 78కి 88 మ్యాజిక్ నెంబర్ రావాలంటే జనసేనలో ఉన్న 15 సీట్లే కదా కీలకం. దాని అర్థం ఏంటి? జనసేన లీడర్స్ వాళ్ళ మెంబర్స్ డిమాండ్ చేసిన పవర్ షేరింగ్ సాధ్యమే. నాకు తెలుసు ఓట్ షేర్ ఎప్పుడు కూడా క్యుములేటివ్ ఓట్ షేర్తో సీట్స్ రావని, కాన్స్టిట్యుయెన్సీ వైజ్ మెజారిటీతోనే నెంబర్స్ డిసైడ్ అవుతాయని కూడా తెలుసు. అయితే ఇక్కడ లోకల్ డైనమిక్స్, డెమోగ్రఫిక్స్ కూడా మనం పట్టించుకోవాలి. చాలా ఉంటాయి అట్లాంటి. పోటీల్లో నిలబడిన క్యాండిడేట్ ప్రొఫైలు, వాళ్ళ క్యాంపెయిన్ స్ట్రాటజీస్ ఏంటి, యాంటీ ఇంక్యుబెన్సీ ఉంటుంది, ఆ న్యూ జనరేషన్ ద్వారా వచ్చే ఓట్ల వేవ్ ఒకటి ఉంటుంది, ఒక కొత్త వేవ్ వస్తుంది కదా ఫేవరబుల్గా. అందులోని జనసేనకు ఉండేది యూతే స్ట్రెంగ్త్. ఇంకా చెప్పాలంటే బీజేపీ నేషనల్ లెవెల్ పార్టీ కాబట్టి ఆ చిన్న చిన్న మైన్యూర్ ఫ్యాక్టర్స్ కూడా ప్లస్ అయ్యే అంశాలు. అలయన్స్ ఎలాగో వాటర్ లాస్ట్ మినిట్ స్వింగ్ అనేది ఒకటి ఉంటూనే ఉంటాయి. ఆ స్లైట్ మార్జిన్స్, గత ప్రభుత్వ ఫెయిల్యూర్స్, ఇలాంటివన్నీ కూడా జనసేన టీడీపీ పార్టీకి అనుకూలించే అంశాలు. సో జనసేన పార్టీ విత్ 15 to 18 సీట్స్ కన్ఫర్మ్గా కింగ్ మేకర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి విత్ 15 సీట్సే. అండ్ పవర్ షేరింగ్ అంటే కేక్ ముక్కలాగా సీఎం సీటు నువ్వు సగం నేను సగం అని ఎవరు తీసుకోరు. అది ఒక్కటే కాదు, ఇంకా చాలా అడగచ్చు. పవర్ షేరింగ్ అంటే ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే జనసేనలో గెలిచిన వాళ్ళకి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అడగచ్చు. ప్రభుత్వంలో ఏర్పడిన తర్వాత రేపు పొద్దున ఒకవేళ వస్తే మాత్రం ముఖ్యమైన ఫినాన్స్, హెల్త్, ఈ ఎనర్జీ, ట్రాన్స్పోర్ట్, అగ్రికల్చర్, కామర్స్ ఇలాంటి ముఖ్యమైన పోర్ట్ఫోలియోస్లో పవర్ షేరింగ్ అడగచ్చు. అది 15-18 సీట్లు సాధిస్తే ఇవి జనసేనకు చాలా సాధ్యపడే అంశాలు. బహుశా ఎందుకనేమో కదా పవన్ కళ్యాణ్ వ్యూహం నాకు వదిలేండి అమ్మా, టైమింగ్ నాకు వదిలే. లీస్ట్ కేస్ సినారియో టీడీపీ సొంతగా మ్యాజిక్ నెంబర్ వచ్చినా కూడా జనసేన పార్టీకి పోయేదేం లేదు. ఇన్ఫ్యాక్ట్ జనసేన పార్టీ గెలిచిన స్థానాల్లో ఆ ప్రాంతాల్లో ఆ ప్రాంత వాసులకి పురోగతికి మేలు చేసేదానికి ప్రాజెక్ట్స్ డిమాండ్ చేయొచ్చు. మీరు సొంతగా పాలసీస్, ఏమైనా రెవల్యూషనరీ పాలసీస్ తీసుకోవచ్చు. ఇలా ఎలా చూసినా కూడా అల్టిమేట్గా ప్రజలకి, జనసేనకు, టీడీపీకి ఇట్స్ లైక్ ఏ విన్ సిచ్యువేషన్. సో కింగ్ మేకర్ అయ్యే ఛాన్సెస్, అలయన్స్ ఒక గేమ్ చేంజింగ్ పాలిటిక్స్ అయ్యే ఛాన్సెస్ ఇప్పటికీ పోలేదు. అలయన్స్ గేమ్ ఈజ్ స్టిల్ ఆన్. బీజేపీ రాకతో గేమ్ ఈజ్ స్టిల్ ఆన్ అని వైఎస్ఆర్సీపీ అలర్ట్ అయ్యింది. వాళ్ళకి తెలుసు, క్లారిటీ ఉంది. అందుకే లేని కన్ఫ్యూజన్స్ క్రియేట్ చేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అండ్ ఐ సపోర్ట్ దట్ వైఎస్ఆర్సీపీని ఆ విషయంలో. ఎందుకంటే ఏ పార్టీ వాళ్ళైనా వాళ్ళు గెలుచుకోవడానికి ఇలాంటి కన్ఫ్యూజన్స్ క్రియేట్ చేస్తారు, కానీ సొంత పార్టీ వాళ్ళు కన్ఫ్యూజ్ క్రియేట్ చేయడం నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. పవన్ కళ్యాణ్ అసమర్థుడు, అమ్ముడు పోయాడు, రాజకీయాలకి పనికిరాడు, నిలకడలేడు అని చాలా పిచ్చుకరెట్ట వాదనలు, వీడియోస్ చేస్తుంటారు, వస్తుంటారు. కానీ అదే ఒక పేద కౌలు రైతు పొట్ట మీద కొట్టినప్పుడు, ఒక అమ్మాయిని చెరిచిన ఆ రాక్షసుడు బరితికిచ్చి బయటే తిరుగుతున్నప్పుడు, ప్రతిసారి ప్రాణం తెగించి సముద్రపు వేటకు వెళ్ళిన మత్స్యకారుడు తనని నమ్ముకున్న కుటుంబానికి ఈ పూటైనా పిడికెడు ముద్ద పెడతాడని ఆ కుటుంబం ఎదురు చూస్తున్నప్పుడు, చెట్టంత ఎదిగిన కొడుకు తిరిగి వస్తాడో రాడో తెలియని ఒక ఎడారి ప్రాంతానికి వలస కూలికి వెళ్ళిపోయినప్పుడు, సామాన్యుడి భవిష్యత్తు ఆ సారాయి దుకాణంలో పడిపోయి విలవిల్లాడుతున్నప్పుడు ఆ కుటుంబం పడే బాధ. 4,500 మంది కిడ్నీతో చనిపోయారు, 34,000 మంది ఇప్పటికీ, అది 2015 గణాంకాలు ఇవన్నీ కూడా. ఇలాంటి సగటు మనిషి గుండెలోని రోదనతో అడుగుతున్న ప్రశ్నలకు మాత్రం ఎవరి దగ్గర సమాధానాలు ఉండవు. ఈ ఆరోపణలు, ఈర్ష్యలు, అహాలు, మీకున్నటువంటి ఇవేవి కూడా వాళ్ళకి సమాధాన పరచలేవు. గుర్తుపెట్టుకోండి, అవతల వాడికి మనీ, మజిల్, మీడియా ఉండొచ్చు. వాడు సామాన్యుణ్ణి, మెజారిటీని మ్యానిపులేట్ చేయొచ్చు, వాటిని ఉపయోగించు. కానీ మీ దగ్గర మైండ్ అనే ఒక వెపన్ ఉంది. ఆర్థిక, సాంఘిక, వ్యక్తిగత నేర చరిత్ర లేని నాయకుడే చట్టసభల్లో పరిపాలన చేయాలని కనీసమైన విచక్షణ ఉంటే మీ మనస్సే నీకు, నీ కుటుంబానికి, ఈ దేశానికి ఒక రక్షణ కవచంగా, ఒక మంత్రంలో నిలబడుతుంది.